వెల్కమ్ టు A9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హరే కృష్ణ గోకుల క్షేత్రాన్ని సందర్శించిన చంద్రబాబు అక్షయ పాత్ర స్ఫూర్తితో త్వరలోనే అన్నా క్యాంటీన్లు, ప్రజాసేవ కోసం వెంకటేశుడే తనను బతికించాడన్న సీఎం. పేదరికం లేని సమాజమే ఆంధ్ర నినాదం కావాలని పిలుపు. ప్రతి విషయంలో ప్రభుత్వ విధానం కీలకమని రేవంత్ రెడ్డి వెల్లడి. కళాశాలలో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సులు తప్పనిసరిగా ఉండాలన్న సీఎం. గత సీఎంల వల్ల ఐటీ, ఫార్మా రంగాల్లో మనం ముందుందామన్నాం రేవంత్ రెడ్డి. తల్లికి వందనం పథకానికి స్వస్తి పలుకుతున్నారంటూ వైసీపీ విమర్శలు. తమ ప్రభుత్వం వచ్చి 30 రోజులైందన్న నిమ్మల. తల్లికి వందనంపై మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదంటూ ఫైర్. 4 బీఆర్ఎస్ లో, నేడు కాంగ్రెస్ లో చేరినప్పుడు అభివృద్ధి కోసమే అంటున్నారని విమర్శ. నిత్యం పార్టీ వారిపై ప్రజలు ఆగ్రహంతో ఉంటారన్న వినోద్ కుమార్. కేసీఆర్ కొత్త తరం నేతలను ప్రోత్సహిస్తున్నారన్న మాజీ ఎంపీ. ఆరడుగుల నిజాయితీకి నిదర్శనం చంద్రబాబు అన్న బుద్ధా వెంకన్న. వైసీపీ నేతల వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఫైర్. ప్రజలు చీకొట్టిన పేర్ని నాని, గుడివాడి అమర్నాథులు చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారన్న బుద్ధా వెంకన్న. బస్సులను పెంచుతున్నాం, 1000 బస్సులను కొనుగోలు చేస్తామన్న మంత్రి పొన్నం ప్రభాకర్. మరో 1500 బస్సుల కోసం ఆర్డర్ ఇచ్చినట్లు వెల్లడి. దసరాలోపు నల్గొండ జిల్లాకు 30 ఎక్స్ప్రెస్, 30 లగ్జరీ బస్సులను ఇస్తామన్న మంత్రి. కేజ్రీవాల్ ను వేధించాలని ఎన్డీఏ లక్ష్యంగా పెట్టుకుందని ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ ఆరోపణ. కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు 70 కిలోలు ఉండగా ఇప్పుడు 61.5కు తగ్గారని వెల్లడి. షుగర్ లెవెల్స్ పదే తగ్గితే కోమాల్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుందని ఆందోళన. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక భూముల ధరలు పెరిగాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. 1% వృద్ధి రేటు పెరిగితే రాష్ట్రానికి 15,000 కోట్ల ఆదాయం వస్తుందన్నారు. హరే కృష్ణ సంస్థ అన్నదానానికి పారిశ్రామికవేత్త శ్రీనివాసరాజు, సక్కు గ్రూప్, ఎలమెంచలి కృష్ణమోహన్ గ్రూపులు 1 కోటి చొప్పున విరాళం అందజేశాయి. దాతలను చంద్రబాబు అభినందించారు. చంద్రబాబు పిలుపు మేరకు పూర్టు రిచ్ స్ఫూర్తితో 100 కుటుంబాలను దత్తత తీసుకునేందుకు పారిశ్రామికవేత్త పెనుమస్తు శ్రీనివాసరాజు ముందుకొచ్చారు. అన్నా క్యాంటీన్ కు 1 కోటి విరాళం ప్రకటించారు. యాక్చువల్గా బాబు గారు సీఎం అవటం వల్ల కృష్ణా, గుంటూరు జిల్లాల ఆస్తులు ఎంతవరకు పెరిగినాయంటే నా వరకు ఒక 100 కోట్లు పెరిగిందండి. అంటే మిగిలిన వాళ్ళకి అందరికీ ఎంత పెరిగిందో చూడండి. అలాగే బాబు గారు చెప్పిన కారణంగా అంటే ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రతి దాంట్లోని ఆధ్యాత్మికతలో కానీ లేకపోతే సాంఘికంగా కానీ పాలు పంచుకోవాలన్న దానికి అన్న క్యాంటీన్కి సంబంధించి ఈరోజు నేను 1 కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడే శ్రీనివాసరాజు గారు చూశారు. వద్దుద్దమ్మా వద్దమ్మా. గవర్నమెంట్ మారంగానే ఈయన ఆస్తి విలువ 100 కోట్లు పెరిగింది. ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇసుక ఇప్పుడు ఇక్కడే మీరు చూస్తే హరే రామ మూవ్మెంట్ కోసం, ఈ టెంపుల్ కోసం 1 కోటి రూపాయలు డొనేట్ చేశారు. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి, అభివృద్ధి చేస్తే సంపద పెరుగుతుంది. ఇంకా నేను అభివృద్ధి ప్రారంభించలేదు, కానీ అభివృద్ధి చేస్తాననే నమ్మకం. రాగానే ఇక్కడ భూముల విలువ పెరిగాయి. ఇక్కడే కాదు, రాష్ట్రం అంతా భూముల విలువ పెరిగాయి. కొంతమంది ఆలోచిస్తున్నారు భూముల విలువ పెరిగితే నాకేం వస్తుందని. భూముల విలువ పెరిగితే అక్కడొచ్చే ఆదాయంతో అభివృద్ధి చేస్తారు. అక్కడి నుంచి అభివృద్ధి చేస్తే సంపద సృష్టించబడుతుంది. ఆ సంపద నుంచి ప్రభుత్వానికి ఆదాయం వస్తే ఆ డబ్బులతో పేదరిక నిర్మూలన జరుగుతుంది. ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 1% గ్రోత్ రేటు పెరిగితే 15,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. 15,000 కోట్ల రూపాయలు 1% పెరిగితే. అలాంటి ఆదాయం పెరుగుతా ఉంటే నేను అందుకే చెప్పాను, సంపద సంపాదించడమే కాదు, ఇప్పుడు శ్రీనివాసరాజు లాంటి వ్యక్తి ఒక 100 కుటుంబాలని, పేద కుటుంబాలని జీరో పావర్టీ గాని చేయగలిగితే ఆయన జీవితానికి సార్థకత ఉంటుంది. ఆ ఉద్యమాన్ని ప్రారంభిస్తా. నేను పీపీపీ మోడల్ అన్నాను, P3 అది. ఇప్పుడు చెప్తున్నా, నా జీవితం అంకితం ఈ పేద ప్రజానికానికి,
జీరో పావర్టీ చూడడం, జీరో పావర్టీ స్టేట్ గా చేయడం నా అంతిమ లక్ష్యం. తప్పకుండా సాధిస్తానని నమ్మకం ఉంది. ఇలాంటి మంచి వ్యక్తులు, మనసుండే వ్యక్తులుగాని ప్రారంభిస్తే ఇది సాధ్యం, చేసి చూపిద్దామని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికి అభినందనలు. మీలో కూడా ఆ స్ఫూర్తి రావాలి. ఎక్కువ డబ్బులు సంపాదించి పిల్లలకిద్దామని అనుకుంటే, అక్రమ మార్గాల్లో సంపాదించి పిల్లలకిద్దామనుకుంటే ఆ పిల్లలు కూడా మిమ్మల్ని చూసుకోరు. మీరు చేసిన మంచే మిమ్మల్ని జీవితంలో కాపాడుతుంది తప్ప ఇంకోటి కాదని కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. పిల్లలకు కూడా ఇవ్వాలి, కానీ పిల్లలకి ఇవ్వాలి కానీ అక్రమ సంపాదన కాదు, కష్టపడిన సంపాదన కొంత ఇలాంటి మంచి కార్యక్రమాలు ఖర్చు పెట్టి మిగిలిన డబ్బులు వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు కూడా పైకి వచ్చే పరిస్థితి. అమరావతిలో నూతన ఆధ్యాత్మిక ఒరవడికి శ్రీకారం చుట్టడం శుభ సంకేతమని జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. గుంటూరు జిల్లా కొలనుకొండలోని హరే కృష్ణ గోకుల క్షేత్రాన్ని సీఎం చంద్రబాబుతో కలిసి సుప్రీంకోర్టు విశాంతర ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ సందర్శించారు. వెంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా ఇక్కడ అనంతశేష స్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, ఆలయాల్లోని రాజకీయాలు చేసి దేవాలయాల నిర్మాణాలను అడ్డుకున్న ప్రభుత్వాలను చూశామన్నారు. చంద్రబాబు సారథ్యంలో ఆలయాల పునరుజ్జీవనానికి అడుగులు పడుతున్నాయన్నారు. ఒక ఆధ్యాత్మికంగా నూతన అధ్యాయాన్ని మనం ప్రారంభించాం. ఈ ప్రపంచ అధునాతనమైనటువంటి అమరావతి నగరంలో ఒక సత్సంప్రదాయాన్ని స్థాపించి గొప్ప మనస్సుతోటి ఈ అద్భుతమైనటువంటి నగరాన్ని దేవుని ఆశీస్సులతోటి అతి త్వరలో నిర్మాణం పూర్తి కావాలనేటటువంటి సంకల్పంతో మనమంతా ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మీకు తెలుసు, ఈ రోజుల్లో దేవాలయాల్లో కూడా రాజకీయాలు ప్రవేశించి దేవాలయాలను కూడా నిర్మించకుండా ఎన్ని అవరోధాలు కలిగించారో అనేటటువంటి విషయానికి ఈ సంస్థ, ఈ యొక్క దేవాలయమే కారణం. అనేక సంవత్సరాలుగా మరి కోర్టులో వాద్యాలు వేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి ఈ దేవాలయ నిర్మాణానికి ఆటంకాలు కల్పించినప్పటికీ కూడా దేవుడు ఉన్నాడు. అదేవిధంగా దేవునికి సేవ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడిని ఈ దేవుడు సృష్టించాడు కాబట్టి ఆయన నాయకత్వంలో మళ్ళా ఇవన్నీ పునరుజ్జీవింపబడుతున్నాయి. ఒక శక్తిని ప్రసాదించేటటువంటి పరిస్థితి ఉంది. దేవాలయాలు సామాజిక బాధ్యతను నిర్వహిస్తూ సమాజంలో కేవలం ఆధ్యాత్మికతే కాదు, సంస్కరణ, మార్పు రావాలా, అదేవిధంగా మానసిక ప్రశాంతతని ప్రజలకు కలగజేయాలా. ఒక ఆధ్యాత్మిక ధోరణితోనే కాకుండా ఇతరగా సంస్కృతి, సాంప్రదాయం, చరిత్ర, భాష, ఆచార వ్యవహారాలు లాంటి అనేకమైనటువంటి మరుగున పడుతున్నటువంటి విషయాలని ప్రజలకు మళ్ళా చెప్పేటందుకు కోసం ఇవాళ ఆలయాలు మార్పు చెందుతున్నాయి. దానిలో ఇస్కాన్ సంస్థ ముందుంటుందనేటటువంటి విషయం ప్రపంచవ్యాప్తంగా మనం చూశాం. గొప్ప అద్భుతమైనటువంటి ఉద్యమాలను నిర్వహించి దేవుడు చెప్పినటువంటి కేవలం ఆధ్యాత్మికత కాకుండా గౌరవప్రదంగా ఎలా జీవించాలా, సంస్కారవంతంగా ఎలా జీవించాలా, సమాజం పట్ల బాధ్యతతోటి ఎలా ఉండాలనేటటువంటి కార్యక్రమాలని ఇవాళ ఇస్కాన్ సంస్థ నిర్వహిస్తున్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. అక్షయ పాత్ర కావచ్చు, లేకపోతే యువతని అనేక కార్యక్రమాల ద్వారా చైతన్యపరచడం కావచ్చు, అధికారుల్లో బాధ్యతను క్రియేట్ చేయడం ద్వారా కావచ్చు. మరి ఈ సంస్థ నిర్వహించినటువంటి కార్యక్రమాలు అద్భుతం. అటువంటి సంస్థని ప్రోత్సహిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ సంస్థ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తొలిసారి ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇంజనీరింగ్ కళాశాలలకు సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జేఎన్టీయూ పరిధిలో కళాశాలల నిర్వాహకులకు ప్రభుత్వ విధానం తెలియాలన్నారు. ప్రభుత్వ విధానాలు అందరికీ తెలిసేలా ప్రస్తుత కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మేమేం అంశాలు ప్రస్తావించకపోయినా ఫీ రియంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం విధానం ఏందని మీ మనసులో ఎక్కడో ఉన్నట్టుగా మీ మొహాలు చూస్తుంటే నాకు బాగా అనిపిస్తుంది. కారు ఎంత గొప్పదైనా అందులో ఇంధనం లేకుంటే అది షెడ్లోనే ఉంటుందని ఇంజనీర్లుగా మీకు అందరికి బాగా తెలుసు. అట్లనే ఈరోజు ప్రైవేట్లో నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ కళాశాల యజమానులు, టీచింగ్ స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ ఏఐసిటి నామ్స్ ప్రకారం ఉండాలి అని అంటే మీరు సరైన సమయంలో ఫీజు రియంబర్స్మెంట్ చేయాలి కదా అని మీరు ఆలోచన చేస్తున్నారని నేను అనుకుంటున్నా.
కాకపోతే మన స్టేట్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ స్టేట్గా ఉండే, కానీ కొన్ని పరిణామాలు కొన్ని పరిస్థితులు కంప్లీట్ వెల్ఫేర్ సైడే మనం ఇంక్లైన్ అవ్వడంతో డెవలప్మెంట్ అనేది సెకండ్ ప్యాడ్లింగ్ అయిపోయి వెల్ఫేర్ అనేది ప్రధానం అవ్వడం వల్ల కొన్ని పరిస్థితులు కొంత ఆర్థిక భారం పెరిగిపోయింది. ఆనాడు గొప్పగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశంలోనే ప్రతి పేదవాడికి కార్పొరేట్ విద్యను అందించాలి, కార్పొరేట్ స్థాయిలో వైద్యాన్ని అందించాలన్న ఆలోచనతోనే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి పేదవాడికి వైద్యం పట్ల ఒక అవకాశాన్ని ఇస్తూనే ప్రతి పేదవాడి బిడ్డ గొప్ప కళాశాలల్లో చదువుకోవాలి, ఆ చదువుకు అవసరమైన ఖర్చుగా భావించకుండా పెట్టుబడిగా భావించి మళ్ళీ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచగలిగిన పెట్టుబడిగా చూస్తూ ఆనాడు కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిర్ణయం తీసుకొని మొట్టమొదటి దేశంలో ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. రకరకాల పరిస్థితుల వల్ల ప్రాధాన్యతలు మాడి వేల కోట్ల రూపాయలకు మీకు ప్రభుత్వం బకాయి పడ్డది. ఇప్పుడు అవి మొండి బకాయిలుగా మారి వన్ టైం సెటిల్మెంట్కి వచ్చే పరిస్థితి వచ్చింది. మీరు అందరు కలిసి ఓటీఎస్ కింద ఏమన్నా ప్రతిపాదన ఇస్తే మా శ్రీధర్ బాబు గారు ఆర్థిక మంత్రి వారికి అత్యంత సన్నిహితుడు, ఏదైనా మాట్లాడి మరి మీ సమస్యకి ఏమైనా పరిష్కారం చూపిస్తాడని నేను వారికి భావిస్తున్నా. మీ అందరి తరఫున ఆ బాధ్యతను శ్రీధర్ బాబు గారికి నేను అప్పచెప్తున్నా. అదేవిధంగా మీ మొండి బకాయిలు ఒక భాగం అయితే ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఏదైతే మీరు విద్యార్థులను చేర్చుకుంటున్నారో ఆన్ టైం పేమెంట్ చేయించాలనే పట్టుదలతోని మా ఆర్థిక శాఖకు నేను ఆదేశాలు ఇస్తా. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి విద్యార్థులకు ఏదైతే ఫీ రియంబర్స్మెంట్ ఉందో ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా ఆన్ టైం మీకు ఎట్లా మీకు సహాయం చేయాలనో, ఎట్లా మిమ్మల్ని ఆదుకోవాలనో, ఎట్లా మిమ్మల్ని నిలబెట్టాలనో మా ప్రభుత్వం తప్పకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేయదలుచుకున్నా. అదేవిధంగా ఇంజనీర్ ఈ పదం చాలా గొప్పది. టీడీపీ కూటమి తీసుకొచ్చిన తల్లికి వందన పథకంపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించారు. కూటమి ప్రభుత్వంపై బ్లూ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. తల్లికి వందనం పథకానికి స్వస్తి పలికామంటూ అవాస్తవాలు రాస్తున్నారని అన్నారు. తాను ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యల వీడియోను వైసీపీ నేతలు ప్రెస్ మీట్లో పెట్టి ప్లే చేస్తుండడం పట్ల నిమ్మల కౌంటర్ ఇచ్చారు. 2019 ఎన్నికల సమయంలో వైఎస్ భారతి కూడా అమ్మ ఒడిపై ఇదే రీతిలో ప్రచారం చేస్తున్న వీడియోను నిమ్మల తన ప్రెస్ మీట్లో ప్లే చేశారు. పిల్లలను బడికి పంపితే తల్లికి 15,000 ఇస్తారు. ఒక బిడ్డను బడికి పంపితే 15,000, ఇద్దరు బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి సంవత్సరానికి. చూడండి, చాలా క్లియర్గా నిన్నేదో ప్రజల తిరస్కారానికి గురైనటువంటి నాని లేకపోతే అమ్మటి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు వీడియోలు పెట్టి. ఆవిడ భారతీరెడ్డి గారా అవునా కాదా, లేకపోతే ఆ మాటలు ఆవిడని మాట్లాడినట్టు మాటలా కాదా, వేళ వాళ్ళు దానికి సమాధానం చెప్పమనండి. అంటే 5 సంవత్సరాల్లో మీరు ఇచ్చినటువంటి మాటను ఏ రకంగా ఎగ్గొట్టి మోసం దగా చేశారు. మేము కూడా తల్లికి వందనం ఇస్తామని చెప్పాం, ఇద్దరు కానీ ఎంతమంది ఉంటే అంతమందికి. మేము వచ్చింది 30 రోజులే, మాకు ఇంకా సమయం ఉంది. ఈ సమయంలో విధి విధానాలు రూపొందించుకుని మేము అమలు చేసుకుంటాం. ఈ లోపుగానే తల్లికి వందనంగా మంగళం అని ఎట్లా మాట్లాడగలుగుతారు? 5 సంవత్సరాలు మీకు ఏదైతే 2019, 2024 మీకు ఇచ్చినటువంటి ఆ పీరియడ్ని మీరు చెప్పినటువంటి మాట అమలు చేశారా? మరి అట్లా ఎగ్గొట్టినటువంటి వాళ్ళు మా గురించి మాట్లాడేటువంటి అర్హత ఎక్కడుంది? దయవుంచి అందరూ కూడా ఆలోచించేయమని అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా మరి ఏదైతే మాటను ఏ రకంగా అయితే నిలుపుకున్నామో మరి ఆ మాట గురించి కూడా వాళ్ళు కూడా, ఎందుకంటే నిన్న సాక్షి టీవీలో కానీ వాళ్ళ బులుగు మీడియాలో కానీ వాళ్ళ సోషల్ మీడియాలో కానీ ఏదైతే మేము ఆ రోజు మాట ఇచ్చి మాట నిలుపుకోలేదని నిన్న తల్లికి వందనం మీద దుష్ప్రచారం చేశారు. మరి అదేవిధంగా పెన్షన్కి సంబంధించి మేము ప్రచారంలో ఆ రోజు చెప్పాను నేను, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే 4,000 పింఛను
పెంచడమే కాకుండా 7,000 రూపాయలు చేసి మీ ఇంటికి అందజేస్తామని ఆ రోజు నేను ఎన్నికల ప్రచారంలో చెప్పాను. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగానే అధికారంలోకి వచ్చాక వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళి 7,000 రూపాయలు అందజేస్తాం. అంటే ఒకసారి మన దగ్గర వీడియో ఉంటే ఉందమ్మా, ప్లే చేయండి. అదేవిధంగా 3,000 రూపాయలు ఏదైతే మరి దివ్యాంగులు పింఛన్ ఏదైతే ఉందో ఆ 3,000 రూపాయలు కూడా 6,000 రూపాయలకి పెంచి మీ ఇంటికి పట్టుకెళ్ళి ఇస్తామని చెప్పి నేను ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చెప్పాం. ఏదైతే మేనిఫెస్టో ప్రకారం దాన్ని కూడా ఆ రోజు 6,000 రూపాయలు పెంచి మనం ఇచ్చాం. అంటే ఈ వీడియోస్ వాళ్ళకి కనిపించవు. వాళ్ళు ఏదైతే ఇంకా అమల్లోకి రాకపోయినా, విధి విధానాలు రాకపోయినా వాటి గురించి మాట్లాడతారు. కానీ ఏదైతే ఈ 30 రోజుల్లోనే ఖజానా ఖాళీగా ఉన్నా, అప్పుల్లో ఉన్నా, మేం చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి గురించి మాట్లాడడానికి వీళ్ళు ఎవరు కూడా ముందుకు రారు. రేపొద్దున మనకి జూలై నుంచి మన ఇంటికాడ ఇస్తారు. మన ప్రభుత్వం వస్తుంది, ఇంటి దగ్గర పట్టుకొచ్చి 7,000 ఇస్తారు. ఏది ఇప్పటి నుంచే కల్పించేస్తాం. ఏప్రిల్, మే, జూన్ 3 నెలది 3,000 రూపాయలు వేసి బాగా ఉండిపోయినాయి కదా. 3,000 ఇస్తారు కదా, మన 4,000 అంచేదా పెంచిన 1,000 రూపాయలు ఎక్కడ 3,000 ప్లస్ పెంచిన 4,000 7,000. తల్లికి వందనం పథకంపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ నేత అంబటి రాంబాబు కూడా కూటమి ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. టీడీపీ నేతలు వైఎస్ భారతి వీడియోను తెరపైకి తీసుకురావడం పట్ల ఆయన స్పందించారు. ఎన్నికలకు ముందు వాగ్దానాలు ఇచ్చి ఆ తర్వాత విస్మరించే వ్యక్తి పేరు నారా చంద్రబాబు నాయుడని వ్యాఖ్యానించారు. మేనిఫెస్టో అమలు చేయకుండా అధికారంలోకి వచ్చిన ఈ నెల 10 రోజుల్లోనే ఎన్ని దుర్మార్గాలు చేశారో చూడండి అంటూ ధ్వజమెత్తారు. తల్లికి వందన పథకాన్ని కూటమి ప్రభుత్వం ఇంకా అమలు చేయకపోవడం ఏంటని నిలదీశారు. మేనిఫెస్టోలో ఉన్న పథకాన్ని అమలు చేయకుండా రెడ్ బుక్ పేరుతో తమపైనే ప్రతీకార దాడులు చేస్తున్నారంటూ మండిపడ్డారు. 307 ఇప్పుడు వేస్తారు, అవతల వాడిని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు వేస్తారు. అటు గిల్లంగానేనో లేకపోతే ఐ అంటేనో 307 వేయరు. దానికి వేరే సెక్షన్స్ ఉన్నాయి. 307 వేస్తే బెయిల్ రాదు కాబట్టి అందువల్ల 307 వేయండి, లోపల తోసేయండి. రెడ్ బుక్ లోకేష్ గారు చెప్తాడు, పోలీస్ యంత్రాంగం పనిచేస్తుంది. అలాంటి పోలీసులు మాత్రమే కీలకమైన పదవుల్లో ఉంటారు. పోలీస్ యంత్రాంగంలో ఉన్న అందరినీ అనవాలా నేను, ఒక భాగం కీలకమైన పదవుల్లోకి పోస్ట్ చేయబడిన వారు రెడ్ బుక్లో ఉన్నటువంటి అంశాలను మాత్రమే ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఒక విచిత్రమైనటువంటి అరాచకమైనటువంటి పాలనని వాళ్ళ రాష్ట్రంలో కొనసాగించేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఇది మానవ సమాజానికి మంచిది కాదు, ఈ రాష్ట్ర ప్రజలకు అంతకంటే మంచిది కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. దాంతో పాటు ఇంకొక విషయాన్ని దృష్టికి తీసుకురావాలి ప్రజలకి. 11వ తారీఖు అంటే నిన్నగాక మొన్న ఒక విచిత్రమైన కేసు క్రైమ్ రిజిస్టర్ చేశారు. దానిలో హైయెస్ట్ సెక్షన్ ఇస్ 307. చాలా చిత్రమైన కేసు. ఈ కేసులో ముద్దాయిలు ఎవరంటే సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, 2 IPS ఆఫీసర్సు, ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాదు పనిచేసిన వీళ్ళు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా పనిచేశారు, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో పనిచేశారు, అంతకుముందు ప్రభుత్వంలో కూడా పనిచేశారు. దానిలో సునీల్ కుమార్ గారు మేము రాగానే వచ్చిన అతను కాదు, IPS మేమేలా, ఇండియన్ పోలీస్ సర్వీస్. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ IPS, అంతకుముందు కూడా పనిచేశాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా ఆఫీసర్. అలాగే PSR ఆంజనేయులు గారు రాజశేఖర్ గారు టైంలో పనిచేశారు. చంద్రబాబు నాయుడు గారి టైంలో నాకు బాగా గుర్తు, కమిషనర్ ఆఫ్ విజయవాడ. చంద్రబాబు నాయుడు గారి టైంలో గుంటూరు ఎస్పీగా పనిచేశారు. చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా గట్టిగా ప్రవర్తించేటటువంటి వ్యక్తి అని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా కొనియాడబడినటువంటి వ్యక్తి. దాంతోపాటు మరొక పోలీస్ ఆఫీసర్, దాంతోపాటు మన గుంటూరు మెడికల్ GGH సూపరింటెండెంట్, దెన్ సూపరింటెండెంట్, ఇప్పుడు రిటైర్డ్ అయ్యారు, ప్రభావతి గారు. వీళ్ళ 5గురిని పెట్టి 307 అండ్ అదర్ సెక్షన్స్ వేసి కేసు బుక్ చేశారు. ఏమిటి దీని కేసుకు గల కారణాలు ఏంటి, ఎందుకు బుక్ చేశారు? నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఇది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అని పేరేంటి, రాజు గారు, 3R ముగ్గురు కలిసి
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆయా ప్రాంతాలకు బస్సుల సంఖ్యను పెంచుతున్నామని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కొత్తగా 1000 బస్సులను కొనుగోలు చేశామని, మరో 1500 బస్సులకు ఆర్డర్ ఇచ్చినట్లు చెప్పారు. నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి నల్గొండ, హైదరాబాద్ నాన్ స్టాప్ ఏసీ 3 డీలక్స్ బస్సులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ దసరాలోపు నల్గొండ జిల్లాకు 30 ఎక్స్ప్రెస్, 30 లగ్జరీ బస్సులను ఇస్తామన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులకు 21% డిఏ ఇచ్చామని గుర్తు చేశారు. 250 కోట్ల బకాయిల్లో 80 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. మిగతా 200 కోట్లను నెలాఖరులోగా చెల్లిస్తామని తెలిపారు. ఆర్టీసీలో 3035 ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గ కేంద్రం నుంచి లగ్జరీ బస్సులు నడుపుతామన్నారు. అన్ని జిల్లా కేంద్రాల నుంచి ఏసీ బస్సులు ప్రారంభిస్తామన్నారు. మంత్రిగా, నల్గొండ శాసనసభ్యుడిగా నిరంతరం ఇక్కడి ప్రజల సమస్యల మీద పోరాడే వ్యక్తిగా ఈరోజు నల్గొండకు సంబంధించి ఆర్టీసీ పరంగా తీసుకోవాల్సిన అంశాల గురించి చెప్పడం జరిగింది. నేను వారికి సందర్భంగా ఏసీ బస్సు ప్రారంభోత్సవం చేసిన సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆర్టీసీ సంస్థను, కార్మికులను, ప్రయాణికుల సౌకర్యాల కొరకు మీరు రవాణా శాఖ మంత్రిగా మీరు అందిస్తున్నటువంటి సహకారంకు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 48 గంటల్లోనే మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం ఇవ్వడంతో పాటుగా నూతనంగా 1000 బస్సులకు అందరం కూడా కలిసి ప్రారంభోత్సవం చేసుకున్నాం. నల్గొండ జిల్లాలో 7 బస్ స్టాండ్లుంటే 34 బస్ స్టేషన్లుంటే రోజు 645 బస్సులు 2,55,000 కిలోమీటర్లు తిరుగుతూ దాదాపు 3 లక్షల మంది ప్రయాణికులను ఈ జిల్లా జారవేస్తా ఉంది. ఇక్కడి నుంచి కొత్తగా బస్సులు కావాలని అడిగినారు. దసరా లోపల 7 బస్ డిపోలకు కలిపి 30 ఎక్స్ప్రెస్ బస్సుల్ని, 30 లగ్జరీ బస్సుల్ని వెంకటరెడ్డి గారి ఆదేశానుగుణంగా ఈ ఉమ్మడి జిల్లాకి ఇవ్వడం జరుగుతుందనే మాట మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా నార్కట్పల్లి డిపో పునర్వైభవం తీసుకొచ్చి మళ్ళీ అక్కడి నుంచి అన్ని ప్రాంతాలకు బస్సులు నడిపే విధంగా సంస్థ చర్యలు తీసుకుంటుంది. ఆ దిశలో కార్యాచరణ చేపట్టాల్సిందిగా రీజనల్ మేనేజర్ ఆర్టీసీ గారిని ఆదేశిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి ఆర్టీసీ సిబ్బందిని వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని వాళ్ళకి 21% డిఏ ఇస్తూ పెండింగ్ బకాయిలైనటువంటి బాండ్లను విడుదల చేసినాం. వాళ్ళకి ఇప్పటికీ 280 కోట్ల 80 కోట్ల ఇచ్చినాం. 200 కోట్లు ఈ నెలాఖరు లోపల వారి ఖాతాల్లో జమ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. కొద్దిగా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండడం వల్ల ఆలస్యమైంది, మన్నించాల్సింది ఆర్టీసీ కుటుంబ సభ్యులను కోరుతా ఉన్నాం. ప్రకటించినటువంటి పెండింగ్ బాండ్లు తప్పకుండా ఇచ్చే బాధ్యత మాది. వీలైనంత తొందరలోనే అవి వాళ్ళ ఖాతాలో వేపించే విధంగా చర్యలు తీసుకుంటాం. 21% డిఏ ఇవ్వడమే కాకుండా ఇటీవలనే దాదాపు 3035 ఉద్యోగాలకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి కేబినెట్ ఆనాడు తెలంగాణ సాధనకు సంబంధించి పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలను చూసి బాధపడాల్సిన పని లేదని బీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్ అన్నారు. నాడు బీఆర్ఎస్ లో చేరినప్పుడు అభివృద్ధి కోసమే చేరుతున్నట్లు చెప్పారని, ఇప్పుడు కాంగ్రెస్ లో చేరినప్పుడు అదే మాట చెబుతున్నారని విమర్శించారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ నిత్యం పార్టీలు మారే వారిపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. వాళ్ళు తిరిగి వస్తామన్నా ప్రజలు రానివరని పేర్కొన్నారు. త్వరలో పార్టీ సమావేశాలు ఏర్పాటు చేసుకుందామన్నారు. కొత్త తరం నేతలను కేసీఆర్ ప్రోత్సహిస్తారన్నారు. బీఆర్ఎస్ ఓటమిపై ఆయన స్పందించారు. రాజకీయాల్లో గెలుపోవటంలో సహజమే అన్నారు. కొన్నిసార్లు కొన్ని కారణాలతో ఓడిపోతూ ఉండవచ్చని వ్యాఖ్యానించారు. వచ్చే 5 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ బ్రహ్మాండమైన మెజార్టీతో మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వేరే పార్టీలకి వెళ్ళి వచ్చిన వాళ్ళు మళ్ళీ చాలా రాజకీయాలు, చాలా విషయాలు ప్రస్తావిస్తూ విమర్శిస్తూ పోతున్నారు. నేను ఒకటే చెప్తానండి, తెలంగాణ తెస్తామని చెప్పినాం, తెలంగాణ తెచ్చి చూపించినాం. తెలంగాణ అభివృద్ధి చేస్తామని చెప్పినాం, తెలంగాణ అభివృద్ధి చేసి చూపించినాం. రాజకీయాల్లో గెలుపు ఓటములు వివిధ కారణాలు ఉంటాయి. వచ్చే 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ
బ్రహ్మాండమైనటువంటి ప్రజా మద్దతుతో మేము అధికారంలోకి వస్తాం. ఎమ్మెల్యేలు పోవడం దురదృష్టం, పోతే అంత బాధపడటం అయితే నేనైతే కాదు. మా పార్టీ తీసుకుంటే కూడా ప్రజలు తీసుకొనియారు. ప్రజలు అంత ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి చేష్టల్ని ప్రజలు చూస్తున్నారు. ఎవరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొత్త తరాన్ని లేపుతాడు కేసీఆర్, కొత్త తరాన్ని. మంచి మంచి సమావేశాలు పెట్టుకుంటాం, మంచి కార్యక్రమాలు చేపడతాము. కొత్త తరాన్ని మళ్ళీ మేము ముందుకు తీసుకొస్తాము. డెఫినెట్గా ఒక బంగారు బాట ఈ పార్టీ కొత్త తరాన్ని చూపిస్తుంది. మళ్ళీ డెఫినెట్గా వచ్చే 5 సంవత్సరాల తర్వాత ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు. మంచి ఆదరణతో ఒక మంచి పరిపాలన చేసేటువంటి పార్టీ గులాబీ జెండా. ఎందుకు రారు? అది ఇప్పుడు డెఫినెట్గా శాసనసభ పార్లమెంటు సమావేశాల్లో పట్ల మా పార్టీ చాలా చురుకైన పాత్ర నిర్వహిస్తుంది. థ్యాంక్ యూ. సీట్లు గెలవకపోవడం. మద్యం పాలసీ కేసులో బీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 8.5 కిలోలు తగ్గారని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సంజయ్ సింగ్ ఆరోపించారు. జైల్లో ఉండగా 5 సార్లు ఆయన బ్లడ్ షుగర్ పడిపోయిందన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కేజ్రీవాల్ ను జైల్లో తీవ్రంగా వేధించినందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఇది అత్యంత ఆందోళనకరమైన అంశమన్నారు. మద్యం పాలసీ కేసులో ఈడీ, సిబిఐ అరెస్ట్ చేసిన తర్వాత ఏప్రిల్ 1 నుండి కేజ్రీవాల్ తిహార్ జైల్లో ఉన్నారు. మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసిన సమయంలో కేజ్రీవాల్ 70 కిలోలు ఉన్నారని, ఇప్పుడు ఆయన బరువు 61.5 కిలోలకు తగ్గిందని తెలిపారు. జైల్లో కేజ్రీవాల్ ను చిత్రహింసలు పెట్టడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని విమర్శించారు. ఆయన జీవితంతో ఆడుకోవడమే మోదీ లక్ష్యమని మండిపడ్డారు. हम लोग पहले दिन से कह रहे हैं कि बीजेपी का मकसद एक तरफ तो अरविंद केजरीवाल को प्रताड़ित करना है, जेल में रखना है, दूसरी तरफ भारतीय जनता पार्टी और भारत की सरकार का, मोदी सरकार का मकसद अरविंद केजरीवाल की जिंदगी से भी खिलवाड़ करना है. उनको गंभीर से गंभीर बीमारी हो जाए, जेल में उनके साथ कोई घटना घटित हो जाए, उनको स्वास्थ्य की कोई गंभीर समस्या पैदा हो जाए, इसकी पूरी एक साजिश, एक गहरा षड्यंत्र भारतीय जनता पार्टी और उसकी केंद्र सरकार द्वारा रचा जा रहा है. आप सबकी जानकारी के लिए बता दूं कि जब 21 मार्च को अरविंद केजरीवाल जी को गिरफ्तार किया गया था तो उस वक्त उनका वजन था 70 किलोग्राम और आज की तारीख में उनका वजन 8.5 किलो गिरकर 81.5 रह गया है, 61.5 रह गया है. 70 किलो से घटकर 61.5 किलो उनका वजन रह गया है. करीब करीब 8.5 किलो वजन उनका 21 मार्च से लेकर अब तक कम हुआ है, जिसका कारण पता नहीं, जिसकी वजह मालूम नहीं, जिसकी कोई जांच नहीं हो पा रही है गंभीरता से, जिससे पता चल सके इतना वजन कम कैसे हुआ. 8.5 किलो वजन कम होना और उसकी वजह पता न चलना, ये कई गंभीर बीमारियों. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హరే కృష్ణ గోకుల క్షేత్రాన్ని సందర్శించిన చంద్రబాబు అక్షయ పాత్ర స్ఫూర్తితో త్వరలోనే అన్నా క్యాంటీన్లు. ప్రజాసేవ కోసం వెంకటేశ్వరే తనను బతికించాడన్న సీఎం. పేదరికం లేని సమాజమే అందరికీ నినాదం కావాలని పిలుపు. ప్రతి విషయంలో ప్రభుత్వ విధానం కీలకమని రేవంత్ రెడ్డి వెల్లడి. కళాశాలలో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సులు తప్పనిసరిగా ఉండాలన్న సీఎం. గత సీఎంల వల్లే ఐటీ, ఫార్మా రంగాల్లో మనం ముందుకున్నామన్న రేవంత్ రెడ్డి.
తల్లికి వందనం పథకానికి స్వస్తి పలుకుతున్నారంటూ వైసీపీ విమర్శలు. తమ ప్రభుత్వం వచ్చి 30 రోజులైందన్న నిమ్మల తల్లికి వందనంపై మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదంటూ ఫైర్. నాడు బీఆర్ఎస్ లో నేడు కాంగ్రెస్ లో చేరినప్పుడు అభివృద్ధి కోసమే అంటున్నారని విమర్శ. నిత్యం పార్టీ వారిపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్న వినోద్ కుమార్. కేసీఆర్ కొత్త తరం నేతలను ప్రోత్సహిస్తారన్న మాజీ ఎంపీ. 6 అడుగుల నిజాయితీకి నిదర్శనం చంద్రబాబు అన్న బుద్ధా వెంకన్న. వైసీపీ నేతల వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఫైర్. ప్రజలు చీకొట్టిన పేర్ని నాని, గుడివాడ అమర్నాథులు చంద్రబాబు విమర్శలు చేస్తున్నారన్న బుద్ధా వెంకన్న. బస్సులను పెంచుతున్నాం, 1000 బస్సులను కొనుగోలు చేశామన్న మంత్రి పొన్నం ప్రభాకర్. మరో 1500 బస్సుల కోసం ఆర్డర్ ఇచ్చినట్లు వెల్లడి. దసరాలోపు నల్గొండ జిల్లాకు 30 ఎక్స్ప్రెస్, 30 లగ్జరీ బస్సులను ఇస్తామన్న మంత్రి. కేజ్రీవాల్ ను వేధించాలని ఎన్డీఏ లక్ష్యంగా పెట్టుకుందని ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ ఆరోపణ. కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు 70 కిలోలు ఉండగా ఇప్పుడు 61.5కు తగ్గారని వెల్లడి. షుగర్ లెవెల్స్ పదే తగ్గితే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంటుందని ఆందోళన. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A9 TV.